భావతరంగాలు ఆడియో స్టోరీస్ ఛానల్కు స్వాగతం పలుకుతూ మీకు కథలు వినిపిస్తున్నది మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం దెబ్బలు లేని చదువు అనే ఒక చిన్న కథను విందాం. ఈ కథ తుస్సన్న మహిమలు పుస్తకం నుంచి గ్రహించుకున్న కథ. ఇక కథలోకి వెళదాం. ఒక రోజున ఓ పల్లెటూరులో పొలిమేరల్లో నడిచిపోతున్నాడు తుస్సన్న యోగి. 6 ఏళ్ల ఈడున్న కుర్రాడొకడు పుస్తకాల సంచి మామిడి చెట్టు కొమ్మకు తగిలించి నీడలో ఆడుకుంటున్నాడు. నీ పేరేమిటి బాబూ అని అడిగాడు తుస్సన్న. సుబ్రహ్మణ్యం, మరి నీ పేరో అన్నాడు వాడు. తుస్సన్న, ఈ వేళప్పుడు ఇక్కడేం చేస్తున్నావు? బడికి పోలేదా? బడి అంటే నాకు భయం అన్నాడు ఆ పిల్లాడు బెదురు కళ్ళతో. ఎందుకు భయం? మరేమో తాత, మా పంతులు గారు కొడతాడు. బుద్ధిగా చదువుకోకపోతే కొట్టరా మరి? పంతులు గారు కొడితేనే చదువు వస్తుంది. అది కాదు తాత, చదివినా చదవకపోయినా పంతులు కొడతాడు. కావాలంటే బడి దగ్గరికి వెళ్ళి నువ్వే చూడు. తుస్సన్న బడి దాకా వెళ్ళి పరిశీలించాడు. ఆ ఊళ్ళో ఉన్నదే ఒక్క పాకబడి. ఒకే ఒక్క పంతులయ్య. ఆయన చాలా చిరాగ్గా ఉన్నాడు. అడిగిన వెంటనే సమాధానం చెప్పలేదని ఓ పిల్లాడిని గొడ్డును బాదినట్టు బెత్తంతో కొట్టేస్తున్నాడు. అది చూసి తుస్సన్న తిరిగి పిల్లాడి దగ్గరికి వచ్చాడు. ఈవేళ బడి మానేస్తే రేపైనా కొడతాడు కదా అని అడిగాడు తుస్సన్న. అందుకే బడి మానేశాను. రోజు బడికి పోతున్నానని ఇంట్లో చెప్పి ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నా. బడి మూసాయిగానే ఇంటికి వెళ్ళిపోతా. తుస్సన్న నవ్వుకుని, సరే, బెత్తం దెబ్బలు తగలకపోతే బడికి వెళతావా అన్నాడు. ఓ అన్నాడు వాడు. కారణం లేకుండా కొడితే ఆ దెబ్బలు తుస్ అని తుస్సన్న యోగి ముందుకు సాగిపోయాడు. ఈలోగా బడిగంట గణగణమని మోగింది. పిల్లలంతా ఇళ్లకు పరిగెత్తారు. మర్నాడు సుబ్రహ్మణ్యం కూడా బడికి వచ్చాడు. ఆలస్యంగా వచ్చిన పంతులు వస్తూనే చిర్రుబుర్రులాడాడు. కాస్త ఆలస్యమైతే చాలు, నానా అల్లరి చేస్తారు అంటూ చూరుమించి బెత్తం తీశాడు. పిల్లలంతా వణికిపోయారు. పంతులు పిల్లాడిని లేపి, ఏరా బండోడా, అసలు నిన్ను కొడితే మిగతా వాళ్ళకు బుద్ధొస్తుంది అంటూ బెత్తం ఎత్తి ఆ పిల్లాడి చేతి మీద చెళ్ళుమని దెబ్బ వేశాడు. ఆశ్చర్యం, ఆ పిల్లాడికి ఏమీ తగలలేదు. పైగా కితకితలు పెట్టినట్లుండడంతో కిలకిలా నవ్వాడు. కానీ పంతులు మాత్రం అమ్మో అంటూ ఎగిరిపడ్డాడు. ఆయన చేతి మీద ఎర్రగా తట్టు తేలింది. అది చూసి పిల్లలంతా గొల్లున నవ్వారు. పంతులయ్యకి కోపం వచ్చి ఇంకో ఇద్దరిని కొట్టాడు. వాళ్ళకి దెబ్బలు తగలలేదు, కానీ ఆయనకి మాత్రం వాతలు తేలాయి. మిమ్మల్ని కొడితే నాకు దెబ్బలు తగలడం ఏంట్రా, ఇదేం మాయా అంటూ ఉస్సురంటూ కుర్చీలో కూలబడ్డాడు. కారణం లేకుండా కొడితే అవి తగలవని తుస్సన్న తాత చెప్పాడండి అన్నాడు సుబ్రహ్మణ్యం లేచి నుంచుని. అయితే నువ్వన్నమాట నా గురించి చెప్పింది. నువ్వు ఇలా వచ్చి గుంజీలు తీ అని పంతులు గారు గదమాయించారు. సుబ్రహ్మణ్యం బిక్కుబిక్కుమంటూ వచ్చి గుంజీలు తీయడం మొదలుపెట్టాడు. వాడికేం నొప్పి అనిపించలేదు, కానీ పంతులు గారి మోకాళ్ళు పట్టేశాయి. ఒరేయ్ ఆపరా బాబు అని అరిచారు ఆయన. పిల్లలంతా కిలకిలా నవ్వారు. ఇంతలో తుస్సన్న యోగి గొంతు వినిపించింది. జీవితం అనే పాఠశాలలో అందరూ పిల్లలే, బుద్ధిగా నేర్చుకుంటే చెరిగిపోవా ఎల్లలే అంటూ తత్వం పాడుతూ వచ్చాడు తుస్సన్న. పిల్లలంతా తుస్సన్న తాత అంటూ చుట్టూ మూగారు. పంతులు పడుతూ లేస్తూ వచ్చి, పిల్లలకి చదువు చెప్పడం నా నేరమా? నీ మహిమ చూపడానికి నేనే దొరికానా అన్నాడు. తుస్సన్న నవ్వి, చదువు చెప్పడం కోసం, మంచి బుద్ధులు నేర్పడం కోసం దండించడం సబబే, కానీ పంతులు గారు మీరేం చేస్తున్నారు? మీ చికాకులన్నీ పిల్లల మీద చూపిస్తున్నారు. నిష్కారణంగా అంతలేసి దెబ్బలు కొట్టడం అమానుషం కాదా అన్నాడు తుస్సన్న. పంతులు గారు తల వంచుకున్నారు. ప్రేమతో చేరదీసి నేర్పితే అసలు దెబ్బలు కొట్టే పనేముంది? అప్పుడు ఈ చిన్నారులు మిమ్మల్ని వదులుతారా? పంతులు గారు వెంటనే చేతిలో ఉన్న బెత్తాన్ని విరిచి దూరంగా పారేశారు. పిల్లలంతా కేరింతలు కొట్టారు.
పిల్లలు, మీరు సరిగ్గా చదువుకోకపోతే పంతులయ్య కొట్టిన దెబ్బలు మీకే తగులుతాయి తెలుసా అన్నాడు తుస్సన్న. మా పంతులు గారు ఇక మమ్మల్ని కొట్టనే కొట్టరుగా అంటూ పిల్లలు తరగతి గదిలోకి నడిచారు. తుస్సన్న తత్వం పాడుకుంటూ మరో ఊరి దారి పట్టాడు. స్నేహితులు, కథ చాలా బాగుంది కదా. ఈ కథలను రచించినది కలువ కొలను సదానంద గారండి. మరి నేను వినిపించిన ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు అందిస్తానని మాటిస్తూ మీ పద్మావతి. ఇక ఉంటానండి, సెలవా మరి.